ప్రభు నామాన్ని బట్టి మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చును. 2 తిమోతి 1:7. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చినో, దేవుడు మనకి ఎలాంటి పరిస్థితులను కలిగించినో తెలియజేస్తుంది. శక్తియు, దేవుని శక్తి ఏదైనా చేయగలదు. శక్తి వల్ల అనేకమైన కార్యాలు చేయగలం. దేవుని వాక్యము మనకు శక్తినిచ్చిందని, ఈ భూమి మీద ఏ పనైనా చేయడానికి దేవుడు నీకు బలమైన శక్తినిచ్చాడు. దేన్నైనా ఎదుర్కోవడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి, వాక్యాన్ని నెరవేర్చడానికి, నీ ముందున్న అనేకమైన సవాళ్లను ఎదుర్కోవడానికి దేవుడు మనకు శక్తినిచ్చాడు. రెండోది ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు నువ్వు అందరూ ప్రేమించే శక్తిని నీకు ఇచ్చాడు. నీవు అందరినీ ప్రేమించే శక్తి, అందరినీ క్షమించే శక్తి, అందరి పట్ల ప్రేమ కలిగేటువంటి పరిస్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. మూడవది ఇంద్రియ నిగ్రహము. అంటే తప్పు చేయకుండా, పాపం చేయకుండా దైవికంగా నిలబడేటువంటి ఆత్మను దేవుడు మనకు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలు, ఈరోజు దేవుడిచ్చినటువంటి ఆ ఆత్మను కొంతమంది వినియోగించుకోలేకపోతాం. మనమైతే శక్తి కలిగి, ప్రేమ కలిగి, ఇంద్రియ నిగ్రహం కలిగి, పాపం చేయకోకుండా దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇక్కడ ఫలించును గాక. ఆమేన్. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. గతించిన దినాలన్నీ కూడా మీరు మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. నైనా ఈ దినమంతా కూడా కాచి కాపాడండి. వాక్య వెలుగులో మమ్మల్ని దర్శించారు. మాకు నైనా శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చారన్నారు. అలాంటి ఆత్మను మేము పోగొట్టుకోకుండా, మాకు కలిగినటువంటి ప్రేమను బట్టి, నైనా శక్తిని బట్టి, నైనా కంట్రోల్ చేసుకునేటువంటి విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి సహాయం దయచేయండి. వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా ఎగ్జామ్స్లో, రాబోతున్న దినాల్లో ఎగ్జామ్స్లో తోడుగుండండి. మీ కృపలో మమ్మలను, మా కుటుంబాలను నింపమని, ఏదైనా దేవులతో నింపమని మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నడుచున్నాను తండ్రి. ఆమేన్.